ప్రకాశం బ్యారేజీకి కొట్టుకొచ్చిన గేట్లు ముక్కలుగా చేసి బయటకు తీసేందుకు 3 రోజులు పట్టేలా ఉంది. పడవలు దృఢంగా ఉండడం, నీటిలో 12 అడుగుల లోతుకు వెళ్లి గ్యాస్ కట్టెలతో కత్తిరించాల్సి రావడం సంక్లిష్టంగా మారింది. ప్రకాశం బ్యారేజీలో చిక్కుకున్న బోట్లను కత్తిరించేందుకు విశాఖ నుంచి రప్పించిన డైవింగ్ టీం తీవ్రంగా శ్రమిస్తోంది. బుధవారం మధ్యాహ్నం 12 గంటలకు ఆక్సిజన్ సిలిండర్ తగిలించుకుని గ్యాస్ కట్టర్లతో పడవను కోయడం ప్రారంభించారు. సాయంత్రానికి ఒక పడవను ముక్కలు చేస్తారని భావించినా సాధ్యపడలేదు. ఒక్కో ఆక్సిజన్ సిలిండర్ ద్వారా గంటసేపు మాత్రమే శ్వాస తీసుకునే వీలుండడంతో గంటకు 2 చొప్పున డైవింగ్ సిబ్బంది మారాల్సి వస్తోంది. 10 మంది డైవింగ్ టీం సభ్యులు 8 గంటల పాటు శ్రమించినా తొలి రోజు కేవలం 6 మీటర్లు భాగాన్ని మాత్రమే కోయగలిగారు. పడవ గోడలు 2 లేయర్లుగా, కింది భాగం 3 లేయర్లుగా, మధ్యలో ఇనుప గడ్డర్లు సైతం ఉండడం వల్ల కోత ప్రక్రియ క్లిష్టంగా మారింది. డ్రైవర్ కటింగ్ చేస్తూ ఉంటాడు. వెల్డింగ్ రాడ్లు సప్లై చేయడానికి, దీనికి చిప్పించడానికి హెల్పర్ కింద ఇంకో డ్రైవర్ ఉంటాడు. 2 డ్రైవర్స్ 1.5 అవర్ వర్క్ చేస్తారు. తర్వాత 2 డ్రైవర్స్ వెళ్ళి ఒక 1.5 వరకు చేస్తూ ఉంటారు. నా అనుభవం ప్రకారం ఈ రోజు సాయంత్రానికి ఒక బోట్ 2 పీసులుగా కట్ చేసే అవకాశం ఉంటుంది. బలిమేల బోటు పోలీసులు బోటు మునిగిపోతే దాన్ని కూడా రికవరీ చేసామండి. మధ్యప్రదేశ్లో బర్గి డ్యాంలో ఒక ఎయిర్ క్రాఫ్ట్ క్రాష్ అయిపోయి మునిగిపోతే దాన్ని కూడా రికవరీ చేసి ఇలాంటి ఆపరేషన్ చేయడం రిస్క్ అని అనుకోము మేము. అయితే కోత పూర్తవగానే విరిగి నదీ గర్భంలోకి జారిపోకుండా పడవకు ఎయిర్ బెలూన్లను అనుసంధానించారు. కోత పూర్తి కాగానే క్రేన్ల సహాయంతో ముక్కల్ని పైకి లాగనున్నారు.